62,000 చల్ల రకాలు వేసాం. ఆ చల్ల రకాలు తెలుగులో ఎప్పుడు వస్తూ ఉంటాయి కానీ నా నాలెడ్జ్ ప్రకారం కూడా రేట్స్ ఎక్కువై కూడా దోమలు కూడా ఎక్కువై మరి ఈ సైన్సిస్టులు చెప్తున్న ప్రకారం వరులు కూడా చాలా పెరిగినాయి, హైట్ పెరిగి దాంతో కూడా ఎక్కువ వస్తాయని చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ డిసీజ్ దగ్గర కాకుండా ఉండే మా ఆలోచనకు వచ్చిన తర్వాత నేను చూసిన తర్వాత కలెక్టర్ గారు నేను డిస్కషన్ చేసుకొని ఇమ్మీడియట్ సైన్సిస్టులతో మాట్లాడి కన్సల్ట్ ఆఫీసర్లకు సూచనలు ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తప్పనిసరిగా మనం ఎవ్రీ టైంలో మీటింగ్ పెట్టుకున్నాం. మరి కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు కాబట్టి అవుతుందా కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు. కానీ రైతులు ప్రెస్ ద్వారా మీ అందరికీ కేర్లెస్ నిర్లక్ష్యం చేయకండి. ఏదైతే చెప్తా ఉన్నారో అగ్రికల్చర్ అధికారులు వాళ్ళు బాగా స్టడీ చేసి చెప్తా ఉన్నారు. ఒక మందులో ఇంకో మందు మిక్స్ చేయొద్దు. ఆ షాపుల వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అనవసరం మీరు ఏదో డిస్ట్రిబ్యూషన్లో కమిషన్లు ఎక్కువ ఉన్నాయని అవి అమ్మడానికి ప్రయత్నం చేసి రైతులకు ఇబ్బంది పెట్టాలని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. అదేవిధంగా మా షాపుల వాళ్ళని కూడా కనీసం డిస్ట్రిక్ట్లో రిటర్న్ మీటింగ్స్ పెట్టచ్చు, మండలం కాకుండా పెట్టేసి వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వని చెప్పడం జరిగింది అధికారులకు. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది. స్ప్రేలు కూడా చేసేటప్పుడు పై చేస్తూ ఉంటున్నాం, డౌన్ కూడా పోవాలి, ఏదైతే కింది వరకు పోవాలి, విడలు చేసుకుంటే స్ప్రే అని చెప్పడం జరిగింది. ఇంకా డిజైన్ చెప్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా రైతులు చేస్తారు, నమ్మకం ఉంది. ఇంకోటి చెప్తారు, ఎకరానికి 200 లీటర్స్ అంటే మీకు కష్టం అనిపిస్తుంది, అన్ని కొట్టడం దొరకని వాడతాం. కానీ ఎంత మనం కష్టపడి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత ఖర్చు చేసి పంటను కాపాడమే, దాన్ని ఒక 15 రోజులు కాపాడుకోవడానికి ఇవన్నీ తప్పనిసరిగా చేయవలసిందే. ఇవన్నీ చేసి పంటలను కాపాడాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేరే సీడ్స్ కూడా ఇప్పుడే చెన్నై కూడా 90 రూపీస్కు కేజీ తీసుకుంటా ఉన్నాను. నేను మన అధికారులకు చెప్పాను, ఆ సీడ్ మొలకలు ఎన్ని వస్తాయో ముందే చెయ్యండి. చేసిన తర్వాత మీకు కూడా ఒక నమ్మకం పెరుగుతూ ఉంది. ఆ మొలకలు కనీసం 85 to 90% కావాలా. అలా వచ్చిన తర్వాత రైతుకి ఇస్తే మనం కూడా గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి అది కూడా ప్రయత్నం చేయమని చెప్తాం. నెక్స్ట్ వర్షాలు లేకుండా కేవలం వెదర్ పైన డిపెండెన్స్ అయ్యి 35,000 ఎకర్స్ మన దగ్గర సీడ్లు తయారు చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఈ పంటను కాపాడుకొని రాబోయే పంటలకు కూడా సీడ్ కూడా బాగా అధికారులు కూడా 85-90% మనకు మొలకలు ఎత్తున్నాయని అక్కడ నానబెట్టి ఉంచిన తర్వాత మనకు ఇస్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇక పంటలు కాపాడాలని మీ సంఘటన పెడతామో సంఘటనలు పెడతారు. మీరు తొందరపడి అమ్ముకోకుండా ఒకవేళ మీకు రేటు బాగుంటుందన్నా అది మీ డిసిషన్, కానీ సంఘటనలు అయితే ఓపెన్ చేస్తారు. ఒక యూనియన్ ఓపెన్ చేస్తారు, ప్యాడీ ఓపెన్ చేస్తారు. మన దగ్గర కొన్ని అలవాట్లు ఉన్నాయి, పచ్చి కొంచెం పోయే అలవాటు ఉన్నాయి. వాళ్ళు ఇష్టం రైతులు. ఇక్కడ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేస్తాం, ఆయన బయట పంపిస్తారా, ఇక్కడ ఇస్తారా, వాళ్ళు ఇస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి?